హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ అవర్ ఛానల్ శ్రీదేవి విజన్. ప్రస్తుతం మనం మహారాష్ట్రలోని చంద్రపూర్ అనే ఊర్లో మహంకాళి అమ్మవారిని దర్శించుకోబోతున్నాము. తెలంగాణలో చాలా వరకు టెంపుల్స్ తిరిగాను, కానీ అదర్ స్టేట్లో తిరగడం అయితే తక్కువనండి. షిరిడి అట్లా వెళ్ళాం, కానీ ఈ చాందా మహంకాళి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోవాలనేసి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఆ కోరిక ఈరోజు నెరవేరింది. ఆలయం వివరాలు కానీ, అక్కడ కల్చర్ పద్ధతులు, అక్కడ వాతావరణం, అక్కడ ప్రజలు ఎలా ఉండబోతున్నారు అన్నది కొంచెము డీటెయిల్స్గా చిత్రీకరించబోతున్నాను ఈ వీడియోలో. కాబట్టి ఈ వీడియో మొదటి నుండి చివరి వరకు చూడగలరు అని కోరుతున్నాను. మంచిర్యాల నుండి చంద్రపూర్కి పెద్ద దూరమే కాదండి. మంచిర్యాల టు చంద్రపూర్ 145 కిలోమీటర్లు మాత్రమే. అంతే దూరం మంచిర్యాల టు కరీంనగర్ కూడా ఉంటుంది. కాకపోతే చంద్రపూర్ ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి కొద్దిగా కొత్తగా ఉంది. మా ఆడపడుచు కొడుకు కోడలు అంటే హరీష్ ప్రవళిక వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని దర్శించుకుంటారంట. ఈ సంవత్సరం నన్ను కూడా తీసుకెళ్లారు వాళ్ళతో పాటు. ఇక్కడ మహారాష్ట్రలో జాతీయ భాష హిందీ కాబట్టి ఇక్కడ ప్రతి షాపింగ్ మాల్స్కి కానీ, గవర్నమెంట్ ఆఫీసులకు కానీ, స్కూల్స్ కాలేజ్ అన్నింటికి కూడా హిందీలోనే రాసి ఉంది. మళ్ళీ చదివితే నాకు కూడా హిందీ మళ్ళీ వస్తుందేమో అనిపిస్తుంది. చిన్నప్పుడు చదివాను కానీ దాదాపు మర్చిపోయాను. కానీ ఇక్కడ భాషా వాతావరణం చూస్తుంటే మళ్ళీ హిందీ వస్తుందేమో నాకు అనిపిస్తుంది. వీడియోలో కనిపిస్తున్నది బెట్టిక్ ఫ్యాక్టరీ అంట. అంటే ఫ్యాక్టరీ యజమాని ఫ్యాక్టరీ లేని అతనితో జూదం ఆడాడు. ఆడి ఈ ఫ్యాక్టరీని అతనికి బహుమతిగా ఇచ్చాడు. ఈ కలియుగంలో కూడా ఇంత నిజాయితీగా మాట నిలవాడే వాళ్ళు ఉన్నారు అంటే ఆశ్చర్యం వేసింది. ఈ కంపెనీ పేరు ఈ ఏరియాలో బెట్టింగ్ ఫ్యాక్టరీ అని పిలుస్తారని మా హరీష్ చెప్పడం జరిగింది. బల్లార్షా, చంద్రపూర్ 2 నగరాలు కలిసే ఉంటాయి. మనకు డైలీ సికింద్రాబాద్ వెళ్ళేటువంటి భాగ్యనగర్ ఎక్స్ప్రెస్
ఇక్కడ బల్లార్ష నుండి స్టార్ట్ అవుతుంది. నాకైతే చంద్రపూర్ నేషనల్ హైవే రోడ్డు మీద ప్రయాణం చేస్తూ చుట్టూరా పెద్ద పెద్ద పార్కులు, పూల చెట్లు, పచ్చని ప్రకృతి మధ్యలో ప్రయాణం చేయడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇదిగోండి, ఎంతగానో ఎదురు చూస్తున్న అమ్మవారి ఆలయం రానే వచ్చింది. ఆలయం చుట్టూరు కూడా ఓన్ వెహికల్స్ తెచ్చుకున్న వాళ్ళకి పార్కింగ్ చేసుకోవడానికి కావాల్సినంత ప్లేస్ ఉంది. ఆలయం చుట్టూరా అన్ని దుకాణాలే ఉన్నాయి. ఆ దుకాణాల్లో అమ్మవారి ప్రతిమలు, ఫోటోలు, పసుపు కుంకాలు, గాజులు, కొబ్బరికాయలు మరియు పూలు ఇలా వరుసగా పెట్టి అమ్ముతున్నారు. వాళ్ళ భాష కానీ వాళ్ళు ఉండే పద్ధతి కానీ అన్ని పరిశీలనగా చూస్తున్నాను. చాలా కొత్తగా అనిపిస్తుంది నాకైతే. ఒక దుకాణంలో కొబ్బరికాయల కోసమని ఆగామండి. ఒక బుట్టలో పెట్టి కొబ్బరికాయ, జాకెట్ ముక్క, పసుపు కుంకుమ, అగరొత్తులు, పువ్వులు అన్నీ కలిపి ఇచ్చింది అమ్మ. ఆ బుట్ట తీసుకొని ఆలయంలోకి వెళ్ళాలి. డబ్బులు కూడా అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఇవ్వండి అని చెప్పింది. అధిక మాసం అధిక ఫలం అంటారు కదా. జ్యేష్ఠ పూర్ణిమ అధిక మాసంలో అమ్మవారి దర్శనం చేసుకున్నాము. అమ్మవారిని ఎప్పుడెప్పుడు చూస్తామా అని చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. ఈరోజు ఆదివారం కావడంతో దేశ నలుమూలల నుండి కూడా భక్తులు ఎక్కువగా వచ్చారు. ఇదిగోండి, కొబ్బరికాయలు తీసుకొని ఆలయంలోకి అయితే ప్రవేశించాము. మెట్లు ఎక్కడం, మెట్లు దిగడం, మళ్ళీ మెట్లు ఎక్కడం, మళ్ళీ మెట్లు దిగడం, ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళడం, మళ్ళీ సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళడం, మళ్ళీ కిందికి దిగడం, మళ్ళీ మీదికి ఎక్కడం. ఈ తిరుపతి క్యూ లైన్స్లో ఉన్నట్టే అనిపించింది నాకైతే. ఈ ఆలయాన్ని దర్శించుకోవడం ఫస్ట్ టైం కాబట్టి చుట్టుపక్కల ఎట్లా ఉంది అనేసి, ఆలయం ఎలా ఉంది అనేసి నేనైతే పరిశీలనగా చూస్తూ ఒక్కొక్క మెట్టు ఎక్కసాగాను.
చుట్టుపక్కల కూడా భక్తులు మొక్కులు నిర్వహిస్తున్నారు. కోళ్ళు కానీ మేకలు కానీ బలులు ఇస్తున్నారు. పిండి వంటలు కూడా అమ్మవారికి సమర్పిస్తున్నారు. కానీ ఆలయంలో మట్టుకి నీట్గా ఉందండి. ఎలాంటి బలులు లేవు. అవన్నీ కూడా ఆలయం చుట్టుపక్కలలోనే జరిగిపోతున్నాయి. ఆలయం చాలా ఎత్తుగా ఉన్నదండి. చాలా విశాలంగా చాలా పెద్దగా ఉన్నది. అహల్యాబాయి అనే మహారాణి ఈ ఆలయాన్ని కట్టించింది. ఇప్పటికీ ఆ అమ్మ కట్టించిన ఆలయమే ఉన్నది. ఎలాంటి మార్పులు చేర్పులు చేయలేదు. ఈ అహల్యాబాయికి స్వప్నంలో కనబడి అమ్మవారు ఈ ఆలయాన్ని నిర్మించవలసిందిగా కోరింది. అందుకు అహల్యాబాయి హుటాహుటిన ఈ ఆలయాన్ని నిర్మించడం అనేది జరిగింది. ఈ ఆలయంలో అమ్మవారి ఎదురుగా నిలువెత్తు అహల్యాబాయి ప్రతిమ కనిపిస్తుంది. అహల్యాబాయి ఎదురుగా పెద్ద డమరుకం ఉంటుంది. వచ్చిన భక్తులు అహల్యాబాయికి పువ్వు వేసి విజయడంక మోగిస్తున్నారు. ఆమెకి కృతజ్ఞత ఆ విధంగా తెలుపుకుంటున్నారు అన్నమాట. ఇదంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఈ ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అహల్యాబాయి కోటకు కూడా వెళ్ళి చూద్దాము. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడగలరు అని మరొకసారి కోరుకుంటున్నాను. ఈ విజయడంక మీదుగా అహల్యాబాయి నిలువెత్తు చిత్రాన్ని చూడవచ్చు. ఈరోజు దర్శన భాగ్యం కల్పిస్తున్నందుకు అమ్మవారికి ఇంత మంచి ఆలయం నిర్మించినందుకు అహల్యాబాయికి పదే పదే కృతజ్ఞత తెలుపుకుంటూ లోపలికి అడుగులు వేస్తున్నాను అండి. చాలామంది భక్తులకు ఒక అనుమానం అనేది ఉంటుంది, అమ్మ ఈ ఆలయంలో నిద్రావస్థలో ఎందుకు ఉంటుంది అని. ప్రారంభంలో నిద్ర అనేది ఉండేది కాదు అంట. ఒకానొక సమయంలో తొలి మరణం యమధర్మరాజుకి సంభవించింది. అప్పుడు తన చెల్లెలైన యమున ఏడుస్తూనే ఉంటుంది, విరామం అనేది లేకుండా. అప్పుడు దేవతలందరూ కూడా ఈ అమ్మవారిని ప్రార్థించి నిద్ర ఇవ్వవలసిందిగా కోరారు. నిద్రకు అధిదేవత ఈ అమ్మవారి. అప్పుడు యమున నిద్రపోతూ తన కష్టాన్ని కొద్ది కొద్దిగా మర్చిపోతూ ఉంటుంది. ఏడుపు అనేది ఆపేస్తుంది. మన మానవులకు కూడా ఎంత కష్టం అనేది ఉన్నా కూడా నిద్రపోతూ కొంత కష్టం అనేది మర్చిపోతూ ఉంటాం. ఇక రామాయణ కాలంలో ఊర్మిళాదేవి తన భర్త లక్ష్మణుడు తనకు 14 సంవత్సరాలు దూరం అయ్యాడని అనేకమైన దుఃఖంతో ఈ అమ్మవారిని ప్రార్థించి తన ఒడిలో సేదతీరింది. 14 సంవత్సరాలు నిద్రపోయిన చరిత్ర మనందరికీ తెలిసిందే. అమ్మవారిని దర్శనం చేసుకుంటూ అమ్మవారి స్మరణ చిన్నగా చేద్దాం. యా దేవి సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు కాంతిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు భ్రాంతిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. అనేక రూపాల్లో మనతో నివసిస్తున్న ఆ దేవికి అనేకమైన నమస్కారములు నమస్కారములు నమస్కారములు. ఆలయ గర్భగుడిలో సెల్ ఫోన్లు తీసుకురావద్దనేసి అడుగడుగున బోర్డు పెట్టి ఉన్నదండి. అందుకు తగ్గట్టుగా అక్కడ
ఆలయ పూజారులు కూడా అసలు సహకరించలేదు. వచ్చిన ప్రతి భక్తులకు కూడా పసుపు బొట్టు పెట్టి పంపిస్తున్నారు. అదేవిధంగా నువ్వుల లడ్డు ప్రసాదంగా ఇస్తున్నారు. అమ్మవారిని కన్నుల నిండుగా దర్శనం చేసుకున్నామండి. ఏదో సాధించిన విజయ గర్వం అనేది ఉన్నది. అమ్మ ఎదురుగా నిల్చుంటే చాలు, మనం ఎలాంటి కోరిక కోరనవసరం లేదు. మనకేం కావాలో ఆ అమ్మకి తెలుసు. కోరుకున్న వారికి కొంగు బంగారంలా ఉంది అమ్మవారు. కొందరు భక్తులు ప్రతి నెలకు ఒకసారి వచ్చి దర్శించుకుంటారు. కొందరు భక్తులు ప్రతి సంవత్సరం కూడా వచ్చి దర్శించుకుంటారు. ఇక నా విషయానికి వస్తే, నేను ఏ ఆలయానికి వెళ్ళినా కూడా ఆలయ పునర్దర్శన ప్రాప్తిరస్తు అని దీవిస్తున్నారు దేవీ దేవతలు. వెళ్ళిన ఆలయానికి మళ్ళీ మళ్ళీ వెళ్తున్నాను. ఈ ఆలయానికి మళ్ళీ రప్పించుకుంటుంది అమ్మ అని ఆశతో వెళ్తున్నాను. ఆలయంలో అమ్మవార్లు ఏ విధంగా ఉన్నారో ఇక్కడ షాపులో కూడా అదే విధంగా ఉన్నారు. విగ్రహ రూపంలో కానీ, ఫోటోల రూపంలో కానీ అమ్మ రూపాన్ని మనసులో ముద్ర వేసుకొనేసి ఆలయం బయటికి వచ్చేసామండి. చాలామంది భక్తులు తన బంధు మిత్రులతో కలిసి వచ్చి నాన్ వెజ్ వంటకాలు వండుకొనేసి భోజనాలు చేస్తున్నారు. ఈ ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత అహల్యబాయి అమ్మ రాజమందిరాన్ని దర్శించుకోవాలనేసి వెళ్ళడం అనేది జరిగింది. వెళ్తున్న మార్గమధ్యంలో ఈ ఆలయం గోపురం, శిఖరం చాలా బాగా దర్శనమిస్తున్నాయి. ఈ ఆలయాన్ని మళ్ళీ మళ్ళీ చూస్తూ అహల్య రాజమందిరానికి వెళ్ళడం అనేది జరిగింది. ఈ రాజకోటలోకి ప్రవేశించగానే ఒక పక్కకు నీటి సరస్సు అనేది ఉంది. అక్కడ చాలామంది స్నానాలు చేస్తున్నారు, ఈతలు కొడుతున్నారు, చాలా కేరింతలు కొడుతున్నారు. అలా చూస్తూ ఉండబుద్దేసింది. ఈ కొలను మధ్యలో విపరీతంగా తామర పూలు, తామర చెట్లు ఉన్నాయి. ఈ రాజకోటలో కొంత భాగంలో అచలేశ్వర స్వామి అని శివుణ్ణి ప్రతిష్ఠించి పూజలు నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ అచలేశ్వర స్వామి ఆలయంలో కూడా కెమెరాలు, సెల్ ఫోన్లు నిషిద్ధం అనేసి బోర్డ్స్ పెట్టి ఉన్నాయి. ఆ పూజారులు కూడా అస్సలు సహకరించలేదు. బిల్వపత్రాలు, పువ్వులు సమర్పించి మేమైతే కనులారా దర్శించుకున్నాము. ఆ తర్వాత బయటకు వచ్చి మిగతా రాజమందిరాన్ని
చూడడం అనేది జరిగింది. ఎంత అద్భుతం కదండి. 1000 సంవత్సరాల క్రితం నిర్మించిన అమ్మవారి ఆలయం కానీ, ఈ రాజకోట కానీ చెక్కు చెదరకుండా అదే విధంగా ఉన్నది. ఓకే అండి, మిగతా వీడియో మ్యూజిక్తో చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. మరెన్నో మంచి వీడియోస్ కోసం మా యొక్క శ్రీదేవి విజన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోస్ మరింత మందికి చేరువ అవ్వాలన్న మంచి ఉద్దేశంతో మా వీడియోలకి లైక్ చేస్తూ మమ్మల్ని మా యొక్క ఛానల్ని ప్రోత్సహించగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. ఉంటాను. బై బై.